కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంటే హామీల పేరుతో కాంగ్రెస్ పార్టీ నమ్మద్రోహం చేసిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిందని, కేసీఆర్ ఇక మళ్లీ అధికారంలోకి రాలేడని అన్నారు. సికింద్రాబాద్లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 100 రోజుల్లో రేషన్ కార్డులు, పింఛన్లు, మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం అంటే అనేక హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. దేశంలో అనేక సమస్యలను మోడీ పరిష్కరించారని, నరేంద్ర మోడీ నాయకత్వం దేశానికి, దేశ భవిష్యత్తుకు అవసరమన్నారు కిషన్ రెడ్డి. కానీ నరేంద్ర మోడీ గారు మనకందరికీ ధైర్యం చెప్పి, మనకందరికీ అన్ని రకాలుగా జాగ్రత్తలు చెప్పి, చివరికి అందరూ కూడా వ్యాక్సినేషన్ ఇచ్చి ప్రపంచమంతా కూడా కరోనా మంది ఇవ్వడం కోసము ₹1,000 దేశాల వాళ్ళు వసూలు చేశారు. కానీ నరేంద్ర మోడీ గారు ₹1 తీసుకోకుండా ఈ దేశ ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి దృక్పథంతో మరియు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు సమర్థవంతంగా కరోనా ఎదుర్కొన్న విషయం మనం చేస్తాము. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం కొనసాగాలి. నరేంద్ర మోడీ గారు వచ్చారు కాబట్టి ఈ రోజు మనకందరికీ కరోనా సమయంలో మొదలుపెట్టినటువంటి బియ్యం, ఉచిత బియ్యం ఇంకా కొనసాగుతా ఉన్నాయి. తెల్ల కార్డు ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కరోనా కష్టాలు అవుతారు, పనులు లేవు కాబట్టి అన్ని బంద్ అయిపోయాయి కాబట్టి వాళ్ళ ఆకలితో ఉండొద్దని ఆ రోజు మొదలు పెట్టాడు. ఉచిత బియ్యం ఇంకా ఇస్తా ఉన్నాడు. మొన్న మోడీ గారు చెప్పారు వచ్చే 5 సంవత్సరాలు కూడా ఉచిత బియ్యం ఇస్తానని. అనేకమైనటువంటి పొదుపు సంఘాలను కూడా ఈరోజు ప్రోత్సహిస్తా ఉన్నారు. పొదుపు సంఘాలకు ఇచ్చేటువంటి డబ్బులు కూడా 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచడం జరిగింది. ఈరోజు దేశంలో చూస్తా ఉన్నాం, అన్ని రకాలుగా